హాయ్ అండి. హలో బ్రదర్. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే సీఎం అయితే బాగుంటారు, ప్రజలకు ఎవరైతే మంచిగా చేస్తున్నారో వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి మా ప్రజలకి బాగా ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి ప్రజా సంక్షేమ పాలన జరుగుతుంది కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే జగన్ గారి సంక్షేమ పథకాల్లో బెటర్ అంటున్నారు కానీ మెయిన్గా యువతకు ఉద్యోగాలు అంటున్నారు, రాజధాని కూడా లేదంటున్నారు క్యాపిటల్ అనేది. అవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో 130,000 పోస్టులు గ్రామ సచివాలయ పోస్టులు ఫిలప్ చేసింది కదా గవర్నమెంట్. సో అవి గ్రామ వాలంటీర్లు ఇప్పుడు వైన్స్లో ఉన్నాయి కదా, వైన్స్లో కూడా 4 పోస్టులు ఉంటాయి. అంటే అవి ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే అందినాయి అని అంటున్నారు. గ్రామ సచివాలయ పోస్టులు అయితే రిక్రూట్మెంట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ సచివాలయాల పోస్టులు అదైతే వైన్స్లో ఉన్నట్టు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. అదైతే దానిలో నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే కానీ నిరుద్యోగం తగ్గినట్టే కదా. అదేనా కానీ ఏదైనా కానీ అంటే ప్రతి ఒక్కరు దాంట్లో ఉండాలనేమి ఉండదు కదా. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఓటు ఎక్కువ ఉన్నా కానీ వేసినా కానీ ఇస్తుంటారు. ఇవైతే ప్యూర్గా గ్రామ సచివాలయ పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇచ్చే వదిలింది కదా గవర్నమెంట్. సో అయితే నేనేమంటున్నా, గవర్నమెంట్ నేనేమో మొత్తం అని ఒప్పుకోవట్లేదు. టీచర్ పోస్టులు నోటిఫికేషన్ వదలాలా, మళ్ళీ కానిస్టేబుల్స్ ఇప్పుడు మొన్ననే గ్రూప్ 1 గ్రూప్ 2 వదిలింది కదా. ఇంకా బెటర్గా పంచాయతీరాజ్ సెక్రటరీలు వదలాలా, వీఆర్ఓ పోస్టులు వదలాలా, అన్ని పోస్టులు వదలాలని కోరుకుంటున్నాం. సో బడ్జెట్ లేదు రాష్ట్రంలో, కొంచెం ఇదిగా ఉంది కాబట్టి, డెవలప్మెంట్ ఇంకా జరగలేదు కాబట్టి. సో నేను కరోనా 2 years పోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ లాస్ట్లో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నిరుద్యోగ సమస్య పైన పోరాటం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, 3 రాజధానులు అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు 3 రాజధానులు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు రాజధాని తీసేస్తామని చెప్పట్లేదు గవర్నమెంట్. అక్కడ శాసనసభ అక్కడే ఉంటుంది అంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్లో పెడతామంటుంది. జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడుతుంది. ఆ బేస్ చేయడం వల్ల 3 ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది 3 ప్రాంతాలను సమప్రాంతంగా పరిపాలన చేయాలి. సో అవి చేయడం వల్ల ఇది ఉంటుంది. ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉండగా స్టేట్ సెక్రటరియట్కి ఎందుకు పోతారో పోరు కదా జనాలు. సో గ్రామ సచివాలయం సమస్య పరిష్కరించినప్పుడు ఏదో నీకు పైరవీలు చేసుకునేటోళ్ళు ఇది వెళ్తారు తప్ప మీరు అక్కడికి వెళ్ళరు కాబట్టి ఆ విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఎమ్మెల్యేలు మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చడం వల్ల ఇప్పుడు సర్వేలు చేశారు గవర్నమెంట్, ప్రభుత్వము పార్టీ పరంగా కూడా. ఆ సర్వేలో కొంతమందికి అటు ఇటు ఉన్నప్పుడు బెటర్ క్యాండిడేట్ చూసుకోవడం వల్ల కూడా మంచిదే కదా. ప్రభుత్వం ఏముంది, ప్రభుత్వానికి 175 టార్గెట్ పెట్టుకోండి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి. సో ఆ బేస్లో పోతున్నాడు తప్ప కొన్ని 170 కొట్టకపోవచ్చు కానీ 130+ అయితే వస్తాయి. ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంటారు జగన్ మీద? ఆ ఎఫెక్ట్ అయితే కొంచెం ఉండొచ్చేమో కానీ మొత్తానికైతే ఉండదు. ఆ ఎఫెక్ట్లో నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 25 సీట్లు ఇస్తారు, 25-30 ఇస్తాడు. 25-30 ఇచ్చినప్పుడు 25-30 గెలవాలి కదా. 25-30 గెలకపోతే మైనస్ అవుతుంది కదా వాళ్ళకి. ఒక 5-10 గెలిచిండు అనుకోండి, మిగతా సీట్లన్నీ ఈయనే గెలుస్తాడు కదా. ఈయన గెలుస్తాడు, మళ్ళీ అవి మైనస్ అయినట్టే కదా. ఇప్పుడు టీడీపీకి ఇచ్చిన సీట్లు ఎన్ని ఉన్నాయో ఆ మొత్తం గెలవలేదు కదా పార్టీ కూడా. ఇంకోటి మీకు ఇంకో విషయం ఏంటంటే జనసేనకి ఇచ్చిన దాంట్లో బీఫామ్ ఆ కేటాయించినా కూడా చంద్రబాబు నాయుడు ఇట్లా ఎంత తెలివైన వాళ్ళు తెలుసా. మళ్ళీ దాంట్లో కూడా వీళ్ళు నామినేషన్ వేపిస్తాడు చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ని బీఫామ్ వీళ్ళకి ఇచ్చి. సో అది అటు క్లాషెస్ వస్తాయి కాబట్టి అంత ఈజీగా పొత్తు ధర్మాన్ని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పాటించాడు. ఆయన ఎంతసేపు ఉన్నా మా హిందూపురం మా గుంటకల్ కాన్స్టిట్యున్సీ కూడా అంతే. 2014లో బీజేపీకి కేటాయించిన సీట్ని బీజేపీ బీఫామ్ ఇవ్వాలి కదా. బీజేపీ బీఫామ్ ఇచ్చింది, మళ్ళీ టీడీపీ బీఫామ్ ఇచ్చింది. బీజేపీ అప్పుడు పొత్తు ధర్మం లేదు కదా, టీడీపీ గెలిచింది.